హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నియాతి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి ఒక ప్రాబ్లంతో ఒక కపుల్ వస్తారు. ఆ కపుల్లో లేడీ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ లవ్ బ్రేకప్ అయ్యి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత లైఫ్ లో చాలా నార్మల్ గా ఆనందంగా ఉంటూ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ఆమెకి తన ఎక్స్ లవర్ నుంచి లెటర్స్ రావడం, దానివల్ల డిస్కస్ చేసి తెలుసుకోవడం కోసమే ఈ కపుల్ డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి వస్తారు. చెలియన్ అనే ఒక వ్యక్తి అదే ఏజెన్సీలో డిటెక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. చెలియన్ తో పాటు ఆ ఆఫీస్ లో అనిత కూడా పనిచేస్తూ ఉంటుంది. అనిత చెలియన్ ని చూసి, బాస్ తో ఈ రోజు నీకు తిట్లు తప్పవు, బాస్ ప్రస్తుతం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కేసుని డిస్కస్ చేస్తున్నారు అని చెప్తుంది. అదే సమయంలో చెలియన్ మరియు అనితల బాస్ అయినటువంటి చంద్రన్ ఆ కపుల్లోని లేడీని సపరేట్ గా పక్కకు తీసుకుని వెళ్లి తనని విచారిస్తూ ఉంటాడు. దాంతో ఆ మహిళ హస్బెండ్ బయటకు వచ్చి కూర్చుని ఉంటాడు. అప్పుడే చెలియన్ ఆ లేడీ హస్బెండ్ దగ్గరికి వెళ్లి, ఇలా చూడండి, నేను చంద్రన్ సార్ అసిస్టెంట్ ని, మీరు ఈ ఇష్యూ గురించి పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్ గా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు. ఆ మాటలు విన్న అతను, ఒకవేళ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తే నా వైఫ్ పరువు పోతుంది, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. దాంతో చెలియన్ మళ్ళీ అతన్ని చూసి, మీ వైఫ్ లో మీకు బాగా నచ్చే స్వభావం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అతను బాగా ఆలోచించి కొన్ని విషయాల్ని చెప్తాడు. కానీ చెలియన్ వెంటనే, మీకు మీ వైఫ్ లో నచ్చని స్వభావం ఏమిటి అని అడగగానే అతను అసలు ఏం ఆలోచించకుండా ఒక పెద్ద లిస్టే చెప్తాడు. అప్పుడు చెలియన్, మీ వైఫ్ ఎక్స్ లవర్ గురించి నీకు తెలిస్తే మీరేం చేస్తారు అని అడుగుతాడు. దానికి తన హస్బెండ్, నా వైఫ్ ని ఎందుకు సతాయిస్తున్నావు, తనని ఎందుకు ఫాలో అవుతున్నావు, నా వైఫ్ ని అసలు ఇబ్బంది పెట్టకు, నా వైఫ్ ని నువ్వు ఎంబడించకుండా ఉండాలంటే నీకేం కావాలి అని అడిగి ఒక అమౌంట్ ని సెటిల్ చేసి అతనికి ఇచ్చేస్తాను, ఈ ఇష్యూని అంతటితో క్లోజ్ చేస్తాను అని చెప్తాడు. కొంత సమయం తర్వాత చంద్రన్ ఆ లేడీ హస్బెండ్ ని విచారించడం కోసం లోపలికి పిలుచుకుని వెళ్తాడు. అప్పుడు చెలియన్ ఆ లేడీని చూసి, మీ హస్బెండ్ లో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఏమిటి, మీకు చెప్పడానికి ఏ ప్రాబ్లం లేకపోతే చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆమె, నా హస్బెండ్ చాలా మంచివాడు, ఈ రోజు వరకు అతనిలో ఎలాంటి మేజర్ బ్యాడ్ క్వాలిటీని చూడలేదు అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఆమె తన హస్బెండ్ ని ఎంతగా ప్రేమిస్తుందో అర్థం అవుతుంది. ఆ తర్వాత చెలియన్ ఆమెని, మీరు మీ ఎక్స్ లవర్ అసలు బ్రేకప్ ఎందుకు చేసుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మా ఫ్యామిలీస్ కి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు, అందువల్ల సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకుని మేం బ్రేకప్ చేసుకున్నాం అని చెప్తుంది. ఆ మాటలు విన్న చెలియన్, సరే అయితే ఒక విషయం చెప్పండి, మ్యూచువల్ గా ఇద్దరు అర్థం చేసుకుని బ్రేకప్ అయ్యాక కూడా మీ లవర్ మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అని మీకు అనిపిస్తుందా అని అడుగుతాడు. దానికి ఆమె, లేదు, అతను అలాంటి మనిషి కాదు, మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న చెలియన్, అవునా, మీ ఇంటికి మీ లవర్ లెటర్స్ రాసి పంపిస్తున్నాడు కదా, ఆ లెటర్స్ మీ ఇంటికి ఎవరు ఇచ్చి వెళ్తారు, అతన్ని ఎప్పుడైనా మీరు చూశారని అడుగుతాడు. దానికి ఆమె, నేను ఎప్పుడు అతన్ని చూడలేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న చెలియన్, సరే అయితే ఎవరిని చూడకపోతే ప్రాబ్లం ఏమీ లేదు, అసలు లెటర్స్ ని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ లెటర్స్ ని మీకు ఎవరు తెచ్చిస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆమె, ఆ లెటర్స్ అన్ని మా హస్బెండే తెచ్చిస్తారు, మీ ఎక్స్ లవర్ పంపించాడు ఈ లెటర్స్ ని అని చెప్పి నాకు ఇస్తాడు అని చెప్తుంది. ఆ మాట చెప్పగానే ఆమెకి తన హస్బెండ్ మీద అనుమానం వచ్చి వెంటనే చంద్రన్ రూమ్ లోకి వెళ్లి తన హస్బెండ్ తో, నువ్వేదో మంచి మనిషి అనుకున్నాను, నువ్వు నన్ను ఇంతలా అనుమానిస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు అని విరుచుకుపడుతుంది. ఈ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ల మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్లు బాగా ఫైట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నిజానికి హస్బెండ్ కి తన వైఫ్ ఇప్పటికీ తన లవర్ ని కలుస్తుంది అని అనుమానంగా ఉండి ఉంటుంది. అందువల్ల హస్బెండ్ కావాలనే తనంతట తానే లెటర్స్ ని రాసి తన వైఫ్ కి ఇచ్చి, ఎవరో లెటర్ రాసి ఇచ్చారు అని చెప్పి తన వైఫ్ ఎక్స్ప్రెషన్స్ నుంచి నిజాన్ని తెలుసుకోవాలి అనుకుని ఉంటాడు. ఒకవేళ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే నిజమంతా బయటపడుతుంది. దాంతో తనని బాగా తంతారు అని ఆలోచించి ఆ హస్బెండ్ తన వైఫ్ ని తీసుకుని డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత చంద్రన్ వచ్చి చెలియన్ ని చూసి, నువ్వెందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు, ఇదంతా తన హస్బెండే చేశాడు అని నాకు కూడా తెలుసు, కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవ జరగాలి అనుకోలేదు, నేను ఈ మ్యాటర్ ని సెటిల్ చేయాలనుకున్నాను, కానీ నీకు అంత తొందర ఎందుకు, వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి పంపించావు, ఇక మీద ఏ కేసు వచ్చినా నువ్వు డీటెయిల్స్ మాత్రమే కలెక్ట్ చెయ్యి, ఇన్వెస్టిగేషన్ నేను
చేస్తాను, అర్థమయ్యిందా అని చెప్పి చంద్రన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అక్కడికి శివకుమార్ అనే ఒక వ్యక్తి వచ్చి చెలియన్ని చూసి, నా కూతురు జయంతి కాలేజీలో లైబ్రరీగా పనిచేసే మూర్తి అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది, నేను వద్దు అని చెప్తున్నా నా కూతురు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే నేను మూర్తినే చేసుకుంటా అని పట్టుబడుతుంది. ఒకవేళ ఆ అబ్బాయి మంచి అబ్బాయి అయితే నా కూతురికిచ్చి పెళ్లి చేస్తాను. నేను ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను, కానీ కొన్ని రోజుల నుంచి మూర్తి కనిపించడం లేదు. వీలైతే మీరు మూర్తిని కనిపెట్టి దొరికితే నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి తన డీటెయిల్స్ ని, అడ్రస్ ని, మూర్తి ఫొటోస్ తో సహా చెలియన్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చంద్రన్ చెలియన్ కి కాల్ చేసి ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, ప్రకాష్ అనే పోలీస్ ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్లి క్లూస్ అన్ని కలెక్ట్ చేసి నన్ను వచ్చి కాఫీ షాప్ లో కలువు అని చెప్పి ఆ ఇంటి అడ్రస్ ని ఇస్తాడు. దాంతో చెలియన్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇన్స్పెక్టర్ ప్రకాష్ కి తన ఇంట్రడక్షన్ ఇస్తాడు. కానీ చెలియన్ అక్కడికి రావడం ప్రకాశ్ కి అంతగా ఇష్టం లేదు అని అనిపిస్తుంది. ప్రకాష్ చెలియన్ ని అస్సలు పట్టించుకోడు. అయినా కూడా చెలియన్ తన పని తను చేసుకుంటూ ఎవిడెన్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని వెంటనే కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కాఫీ షాప్ లో చంద్రన్ తో పాటు పోలీస్ చీఫ్ కూడా ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పోలీస్ చీఫ్ వెంటనే ప్రకాశ్ ని చూసి ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా అని అడుగుతాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ ప్రకాష్, అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు, దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసి పారిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత చెలియన్ ని చూసి నువ్వేమైనా కనిపెట్టావా అని అడుగుతాడు. దాంతో చెలియన్ ఆ పోలీస్ చీఫ్ ని చూసి, నిజానికి కీతోనే లాకర్ ని ఓపెన్ చేశారు, దొంగతనం చేశాక ఆ తాళంని కిచెన్ లోని కౌంటర్ టాప్ మీద పెట్టి బాగా కొట్టారు, పోలీసులకి ఇంట్లో ఉండే వాళ్ళ మీద అనుమానం రాకుండా ఉండడం కోసమే ఇలా చేశారు, కిచెన్ కౌంటర్ టాప్ టైల్స్ ఒక చోట విరిగిపోయింది, ఎందుకంటే ఆ ప్లేస్ లోనే తాళం పెట్టి పగలగొట్టి ఉండవచ్చు, అందుకే ఆ టైల్ విరిగిపోయింది, ఒకవేళ ఆ తాళంని గేట్ కి పెట్టి కొట్టి ఉంటే గేట్ మీద ఖచ్చితంగా గుర్తులు ఉంటాయి, కానీ గేట్ నార్మల్ గానే ఉంది, అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండే ఎవరో ఒక వ్యక్తే ఇదంతా చేశాడు, ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అంతా తెలుస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న పోలీస్ చీఫ్ చెలియన్ కి థ్యాంక్స్ చెప్పి ప్రకాశన్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో ప్రకాశన్ కి చెలియన్ మీద ఇరిటేషన్ ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే ప్రకాశన్ కనిపెట్టలేని విషయాన్ని చెలియన్ కనిపెట్టాడు అని ప్రకాశన్ చాలా కోపంగా ఉంటాడు. అదే సమయంలో చంద్రన్ తన కార్ ని రిపేర్ కి ఇచ్చి ఉంటాడు, అందువల్ల దాన్ని తీసుకుని రావడానికి చెలియన్ తో కలిసి వెళ్తాడు. కానీ మెకానిక్, సార్ ఈ కార్ ని రిపేర్ చెయ్యాలి అంటే 2 days పడుతుంది అని చెప్తాడు. కానీ చంద్రన్ అర్జెంట్ వర్క్ మీద 2 days అవుట్ ఆఫ్ సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల చంద్రన్ చెలియన్ ని చూసి, సరే అయితే రిపేర్ అయ్యాక నువ్వు కార్ ని పిక్ చేసుకో, నేను వచ్చాక నీ నుంచి తీసుకుని వెళ్తాను అని చెప్తాడు. కార్ రిపేర్ అయిన తర్వాత చెలియన్ ఆ కార్ ని తీసుకుని రాత్రి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఒక వ్యక్తి ఆ కారు ముందుకు వచ్చి పడిపోతాడు. అది చూసిన చెలియన్ భయపడిపోయి వెంటనే చెలియన్ కారు ఆపి కిందకి దిగి చూడగా ఒక వ్యక్తి కారు కింద పడిపోయి ఉంటాడు. ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. ఇదంతా చూసిన చెలియన్ చాలా భయపడిపోయి ఆ వ్యక్తి డెత్ నా మీదకి వస్తుందా అని చాలా భయపడి ఆలోచిస్తాడు. అందువల్ల చెలియన్ వెంటనే చుట్టుపక్కల ఎవరూ లేరు అని గమనించి ఆ వ్యక్తి బాడీని తీసుకుని కారు డిక్కీలో పెట్టుకుని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దారిలో ప్రకాష్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటాడు. చెలియన్ ప్రకాశ్ ని చూస్తాడు, ప్రకాష్ కూడా చెలియన్ ని చూస్తాడు. దాంతో చెలియన్ వెంటనే కార్ ని రివర్స్ చేస్తాడు. అసలే ముందు నుంచి చెలియన్ మీద ఇరిటేషన్ గా ఉన్న ప్రకాష్ ఈ చెలియన్ ఎందుకు నన్ను చూడగానే కారు రివర్స్ చేశాడు, తను ఏదైనా తప్పు చేశాడా అని ఆలోచించి వెంటనే తన కారు దగ్గరికి వచ్చి చెక్ చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత కారు డిక్కీని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ చీఫ్ ప్రకాష్ దగ్గరికి వచ్చి, దొంగతనం కేసులో నువ్వు చెలియన్ కి హెల్ప్ చేయలేదు, నేనంతా చూశాను, మళ్ళీ ఇప్పుడు చెలియన్ ని సతాయిస్తున్నావా, అప్పుడప్పుడు పోలీసులు ప్రైవేట్ డిటెక్టివ్స్ హెల్ప్ చేసుకోవాల్సి వస్తుంది, అందువల్ల వాళ్ళతో గొడవ పడకుండా ఫ్రెండ్షిప్ చేయడం చాలా మంచిది, అర్థమయ్యిందా నీకు అని తిట్టి చెలియన్ ని వెళ్లిపోమని చెప్పి చీఫ్ కూడా వెళ్లిపోతాడు. చెలియన్ వెళ్లే టైంలో కారు డిక్కీ కొద్దిగా ఓపెన్ గా ఉండడంతో డిక్కీలో ఎవరో ఉన్నారు అని ప్రకాష్ చూసి చెలియన్ కారునే ఫాలో అవుతాడు. అందువల్ల చెలియన్ అతి కష్టం మీద ప్రకాష్ నుంచి తప్పించుకుని ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి వెళ్లి గొయ్యి తవ్వి ఆ శవాన్ని బయటికి తీస్తాడు. కానీ అతని ఫేస్ ని చూడగానే చెలియన్ చాలా భయపడిపోతాడు, ఎందుకంటే చనిపోయిన ఆ వ్యక్తి ఎవరో కాదు, మూర్తి. అందువల్ల చెలియన్ సైలెంట్ గా ఆ వ్యక్తి అదే మూర్తిని పాతి పెట్టి సైలెంట్ గా కారులో కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి ప్రకాష్ వచ్చి డిక్కీ చెక్ చేస్తాడు. ఆ తర్వాత ప్రకాష్ చెలియన్ ని చూసి, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతావు, ఆ రోజు నీతో ఆడుకుంటాను అని చెప్పి వెళ్లి
వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు చెలియన్ తన ఫ్రెండ్ మహేష్ ని చూసి నిన్న రాత్రి ఒక చిన్న ప్రాబ్లం అయ్యింది అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. దానికి మహేష్, ఇది చిన్న ప్రాబ్లం కాదు, ఇది ఒక పెద్ద క్రైమ్, ఇందులో నన్ను అస్సలు లాగొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే శివకుమార్ ఒక మెడికల్ షాప్ లో నుంచి బయటికి రావడాన్ని చెలియన్ చూస్తాడు. అయితే నిజానికి శివకుమార్ కి కాబోయే అల్లుణ్ణి కారుతో గుద్దినందుకు చెలియన్ భయపడాలి. కానీ ఇక్కడ రివర్స్ లో శివకుమార్ చెలియన్ ని చూసి పరిగెత్తి ఒక ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా చెలియన్ చూసి, అసలు నేను అతన్ని చూసి భయపడాలి కానీ శివకుమారే నన్ను చూసి ఎందుకు పరిగెత్తుతున్నాడు అని అస్సలు అర్థం కాదు. అందువల్ల ఆ కన్ఫ్యూజన్ లో చెలియన్ ఆఫీస్ కి రాగానే ఒక వ్యక్తి చెలియన్ కి కాల్ చేసి, నిన్న రాత్రి నువ్వు చేసిందంతా నేను చూశాను, నువ్వు ఏ ట్రబుల్లో ఇరుక్కోకూడదు అనుకుంటే నేను చెప్పిన ప్లేస్ కి ఆ శవాన్ని తీసుకునిరా అని చెప్తాడు. నార్మల్ గా ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ మనీ కోసమే అడుగుతూ ఉంటారు, కానీ ఈ వ్యక్తి డెడ్ బాడీని అడుగుతాడు. ఆ తర్వాత చెలియన్ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన ప్లేస్ కి వెళ్లి ఆ డెడ్ బాడీని తవ్వి బయటికి తీస్తాడు. అప్పుడు చెలియన్ కి ఆ డెడ్ బాడీ నోట్ లో ఒక మెమరీ కార్డు ఉంటుంది. చెలియన్ ఇదంతా చూసి డెడ్ బాడీని అడుగుతున్న వ్యక్తికి ఖచ్చితంగా ఈ మెమరీ కార్డు కావాల్సి ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత చెలియన్ ఆ మెమరీ కార్డ్ ని తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఆ డెడ్ బాడీని ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆ వ్యక్తి చెప్పిన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి హుడీ వేసుకుని నిలబడి ఉంటాడు, అందువల్ల అతని ఫేస్ క్లియర్ గా కనిపించదు. చెలియన్ డెడ్ బాడీని ఆ వ్యక్తికి అప్పగించి పక్కకి వెళ్లిపోతాడు. ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి ఆ వ్యక్తి డెడ్ బాడీని లాగుతూ తీసుకుని వెళుతూ ఉంటాడు. సడన్ గా ఆ డెడ్ బాడీ కదులుతుంది. దాన్ని చూసి ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి కూడా షాక్ అవుతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డెడ్ బాడీ లాగా యాక్ట్ చేసింది మరి ఎవరో కాదు, చెలియన్ ఫ్రెండ్ అయినటువంటి మహేష్. ఆ తర్వాత చెలియన్ మహేష్ ఆ బ్లాక్ మెయిలర్ ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తారు. కానీ ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి వెంటనే మహేష్ మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు మహేష్ అసలు ఏం జరుగుతుంది నాకు చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు చెలియన్ మహేష్ ని చూసి, నిజానికి మూర్తి నా కారు గుద్దడం వల్ల చనిపోలేదు, మూర్తిని అంతకు ముందే ఎవరో కత్తితో పొడిచి చంపేశారు. ఆ రోజు నేను అంతగా సరిగ్గా చూడలేదు, అలాగే పాతి పెట్టేశాను. కానీ ఈ రోజు ఆ ప్లేస్ నుంచి శవాన్ని తీసినప్పుడు ఆ వ్యక్తి కడుపు మీద కత్తితో పొడిచిన గుర్తును చూశాను. అంతేకాదు అతని నోట్లో ఒక మెమరీ కార్డ్ కూడా ఉంది. అదే ఆ బ్లాక్ మెయిలర్ వెతుకుతున్నాడు. ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి కానీ లేదా ఇంకెవరైనా కానీ ఆ వ్యక్తిని చంపి ఉంటారనిపిస్తుంది. మెమరీ కార్డ్ అయితే విరిగిపోయింది, అందువల్ల దాంట్లో ఏముందో నాకు తెలియదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహేష్, అయితే నువ్వు మర్డర్ చేయలేదు కదా, మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం అని అంటాడు. దానికి చెలియన్ మాత్రం, తెలిసి తెలియకుండానే నేను ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, ఈ మెమరీ కార్డులో ఏముందో నేను ముందు నిజం తెలుసుకోవాలి, అదే విధంగా మూర్తిని ఎందుకు ఎవరు చంపారో కూడా తెలుసుకోవాలి, నాకు శివకుమార్ మీదే డౌట్ ఉంది, ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా పోలీసుల దగ్గరికి వెళ్తే నేనే మర్డర్ చేశాను అని పోలీసులు అంటారు అని చెలియన్ మహేష్ కి చెప్తాడు. ఆ తర్వాత చెలియన్ మరియు మహేష్ లు కలిసి మూర్తి లైబ్రేరియన్ గా పనిచేసిన ఆ కాలేజీ దగ్గరికి వెళ్తారు. వెంటనే వాళ్ళు అక్కడ ఉన్న ఒక వ్యక్తిని కలిసి, మేము లైబ్రరీస్ గురించి డాక్యుమెంటరీ చేయబోతున్నాం, మేము మూర్తిని కలవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మూర్తినా, అతను కొన్ని రోజుల నుంచి కాలేజీకి అసలు రాలేదు, కావాలంటే మీరు మా లైబ్రరీని చూడొచ్చు అని చెప్పి చెలియన్ మరియు మహేష్ లను ఆ లైబ్రరీలో వదిలిపెట్టి వెళ్లిపోతారు. చెలియన్ వెంటనే ఆ లైబ్రరీ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో డస్ట్ బిన్ లో ఒక కవర్ కనిపిస్తుంది. వెంటనే ఆ కవర్ ని చూడగా ఆ కవర్ మీద మూర్తి అడ్రస్ కూడా ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి చెలియన్ వైపు అలా చూస్తూ వెళుతూ ఉంటుంది. చెలియన్ కి ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చి వెంటనే మహేష్ కి కాల్ చేసి, పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బయటికి వస్తుంది, నువ్వు ఆమె పేరుని అడుగు అని చెప్తాడు. మహేష్ వెంటనే ఆ అమ్మాయి పేరు అడుగుతాడు. ఆ అమ్మాయి తన పేరు చెప్తుంది. ఆ పేరు వినగానే చెలియన్ మహేష్ తో ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు అని చెప్తాడు. అప్పుడు మహేష్ ఆ అమ్మాయిని ఆపు పేరు అడగడం, ఆ తర్వాత వెళ్లిపోమని చెప్పడం ఏమిటిది, ఆ అమ్మాయి మీద నీకు డౌట్ ఉందా అని అడుగుతాడు. దానికి చెలియన్, లేదు, ఆ అమ్మాయి నన్నే చూస్తూ వెళ్ళింది, అందువల్ల సేఫ్ సైడ్ ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలని అడిగాను అని చెప్తాడు. నిజానికి చెలియన్ ఏం చేస్తున్నాడో మహేష్ కి అసలు అర్థం కాదు. అదే విధంగా మహేష్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అనుకుని ఉంటాడు, కానీ చెలియన్ ఎలాగో అలా మహేష్ ని ఒప్పించి ఉంటాడు. ఆ తర్వాత చెలియన్ మూర్తి ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి ఉన్న లాక్ ని చెలియన్ పగలగొట్టి మరీ లోపలికి వెళ్తాడు. అప్పుడు చెలియన్ అన్ని వెతుకుతూ ఉండగా ఒక బుక్ లో 3 మెమరీ కార్డ్స్ దొరుకుతాయి. వీటిని తీసుకుని చెలియన్ ఇంటికి వస్తాడు. వెంటనే ఆ మెమరీ కార్డ్స్ ని తన ఫోన్ లో ఒక్కొక్కటిగా వేసుకుని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు చెలియన్ చాలా షాక్ అవుతాడు. నిజానికి కాలేజీ బాత్రూమ్ లో అమ్మాయిల వీడియోస్ అన్ని అందులో ఉంటాయి. మూర్తి కాలేజీలోని బాత్రూమ్ లో మొబైల్ ని దాచిపెట్టి అమ్మాయిల అశ్లీల వీడియోస్ ని తీసేవాడు అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బ్లాక్ హుడీ వేసుకున్న బ్లాక్ మెయిలర్ చెలియన్ ఇంట్లో
ఇంట్లోకి చొరబడతాడు. దాంతో ఆ బ్లాక్ మెయిలర్ మరియు చెలియన్ మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫైనల్ గా ఆ బ్లాక్ మెయిలర్ కత్తితో చెలియన్ మీద అటాక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు చెలియన్ కొలీగ్ అనిత చెలియన్ కి హెల్ప్ చేస్తుంది. వెంటనే చెలియన్ ని తీసుకుని అనిత ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ మెడికల్ షాప్ వ్యక్తి చెలియన్ ని చూసి నీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు చెలియన్ కి ఆ రోజు శివకుమార్ ఈ మెడికల్ షాప్ నుంచి పారిపోయాడు అనే విషయం గుర్తుకు వస్తుంది. అంటే దాని అర్థం అతను ఈ మెడికల్ షాప్ లో మందులు కొన్నాడు అంటే తన నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది అని గ్రహించి ఆ మెడికల్ షాప్ వ్యక్తిని చూసి ఆ రోజు డేట్ అండ్ టైం చెప్పి డీటెయిల్స్ అడుగుతాడు. అతను ముందుగా డీటెయిల్స్ ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ చెలియన్ ఆ మెడికల్ షాప్ వ్యక్తిని చూసి శివకుమార్ వల్ల నా ఫ్రెండ్ కి ప్రాబ్లం ఉంది, అందువల్లే అడుగుతున్నాను, తొందరగా ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ఆ మెడికల్ షాప్ వ్యక్తి తన రిజిస్టర్ ని చెక్ చేసి మీరు చెప్పిన ఆ టైం అప్పుడు నా షాప్ కు వచ్చిన వ్యక్తి పేరు పురుషోత్తం అని చెప్తాడు. అంటే శివకుమార్ అసలు పేరు పురుషోత్తం అని తెలుస్తుంది. దాంతో చెలియన్ మరియు అనిత ఇద్దరు కలిసి ఆ రోజు శివకుమార్ అలియాస్ పురుషోత్తం ఎక్కి పారిపోయిన ఆ ఆటోని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ ఆటో డ్రైవర్ బాగా ఆలోచించి పురుషోత్తమని ఎక్కడ దింపాడో ఆ లొకేషన్ ని చెలియన్ కి చెప్తాడు. దాంతో చెలియన్ మరియు అనిత ఆ లొకేషన్ దగ్గరకు వెళ్తారు. ఆ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. ప్రకాష్ బయటికి వస్తాడు. దాంతో చెలియన్ తన మొహం ప్రకాష్ కి కనిపించకుండా అనిత ఫేస్ ని అడ్డు పెట్టుకుని కనిపించకుండా కవర్ చేస్తాడు. ఆ రోజు రాత్రి ఫైనల్ గా చెలియన్ పురుషోత్తం ఇంటికి వెళ్తాడు. పురుషోత్తం ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు చెలియన్ పురుషోత్తంతో మీకు మూర్తి మధ్య అసలు ప్రాబ్లం ఏమిటి, మీ రియల్ పేరుని నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడే చెలియన్ బ్లాక్ కలర్ హుడీ వేసుకున్న బ్లాక్ మెయిలర్ షూస్ ని పురుషోత్తం ఇంట్లో చూస్తాడు. అప్పుడు చెలియన్ బ్లాక్ మెయిలర్ పురుషోత్తం కొడుకు, అంటే తండ్రి కొడుకులు కలిసి ఏదో క్రైమ్ చేశారు అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో పురుషోత్తం కొడుకైనటువంటి అశోక్ ఇంటికి వచ్చి కత్తిని చూపించి చెలియన్ ని బెదిరించి తమ కారులో కూర్చోబెట్టుకుని మూర్తిని పాతి పెట్టిన ప్లేస్ కి తీసుకుని వెళ్ళమని చెప్తారు. చెలియన్ కార్ ని డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. ఆ సమయంలో చెలియన్ మళ్ళీ ఆ తండ్రి కొడుకుల్ని చూసి మీకు మూర్తి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి అని అడుగుతాడు. కానీ ఇద్దరు ఏమీ చెప్పరు. ఇంతలోనే ఆ ముగ్గురు కలిసి మూర్తిని పాతి పెట్టిన ఆ ప్లేస్ కి రీచ్ అవుతారు. వెంటనే పురుషోత్తం మరియు అశోక్ గొయ్యి తవ్వి ఆ డెడ్ బాడీ నోట్ లో పాకెట్ లో ఏదో వెతుకుతారు. అదే టైంలో చెలియన్ చాలా చలాకీగా ఆ కత్తిని తాను తీసుకుని పురుషోత్తం మరియు అశోక్ ని చూసి మీరు దేన్ని వెతుకుతున్నారో అది నా దగ్గర ఉంది, కానీ మీరు నాకు నిజం చెప్పకపోతే ఆ మెమరీ కార్డ్ లో ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేస్తాను అని బెదిరిస్తాడు. ఆ మాట వినగానే పురుషోత్తం చెలియన్ కాళ్ళ మీద పడి ప్లీజ్ అలా చెయ్యొద్దు అని జరిగిన నిజమంతా చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి పురుషోత్తం కూతురు జైతి కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. పురుషోత్తం కొడుకు అశోక్ వేరే సిటీలోని కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. ఒకరోజు కరెంట్ బిల్ పే చేయడానికి పురుషోత్తం బయటికి వెళ్తాడు. ఇంట్లో జైతి ఒంటరిగా ఉంటుంది. నిజానికి జైతి శారీరకంగా అమ్మాయి, కానీ మానసికంగా తనని తాను ఒక అబ్బాయి లాగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తన సిచ్యువేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలో, మిగతా వాళ్ళకి తన గురించి ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలో తనకి అస్సలు తెలియదు. ఈ విషయమే జైతిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జైతి ఇంటర్నెట్ లో కొన్ని వీడియోస్ ని చూస్తుంది. ఆ వీడియోస్ లో అమ్మాయి సెక్స్ చేంజ్ చేయించుకుని అబ్బాయి లాగా మారి ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ తమని తాము అబ్బాయి లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం సేపటి తర్వాత జైతి సిగరెట్స్ తాగుతుంది. అప్పుడే పురుషోత్తం తన డెబిట్ కార్డ్ మర్చిపోయి తిరిగి ఇంటికి వస్తాడు. ఇల్లు మొత్తం కూడా పొగతో నిండిపోయి ఉంటుంది. నిజానికి ఆ సిగరెట్ స్మెల్ ని దాచిపెట్టడానికి జైతి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తుంది. అందువల్ల పురుషోత్తంకి జైతి మీద ఎటువంటి డౌట్ రాదు. ఆ తర్వాత పురుషోత్తం తన డెబిట్ కార్డ్ ని తీసుకుని వెళ్లిపోతాడు. పురుషోత్తం తన వర్క్ ని కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు. జైతి పురుషోత్తంకి భోజనం పెడుతుంది. అప్పుడు పురుషోత్తంకి జైతి దగ్గర నుంచి సిగరెట్ స్మెల్ వస్తుంది. దాంతో పురుషోత్తం ఈ అలవాటు జైతికి ఎప్పటి నుంచి ఉంది అని షాక్ అవుతాడు. కానీ జైతిని ఏమీ అడగడు. జైతి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది, కానీ తన ధ్యాస ఇంట్లో దేని మీద ఉండదు. తన ఐడెంటిటీ గురించి బాధపడుతూ ఎలా పీస్ఫుల్ గా ఉండగలను అని చాలా బాధపడుతూ ఉంటుంది. జైతి తనను తాను ఒక అబ్బాయి లాగా అనుకుంటూ ఉంటుంది, కానీ తన మాటని ఎవ్వరూ కూడా అంత సీరియస్ గా తీసుకోరు. ఇదంతా తనదే తప్పు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఒకరోజు పురుషోత్తం తన కూతురికి ఒక అబ్బాయి సంబంధాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు జైతి చాలా క్లియర్ గా నానా నేను అమ్మాయిని కాను, నా బాడీ అయితే అమ్మాయిది, కానీ నేను అబ్బాయి లాగా ఫీల్ అవుతున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ అమ్మ ఉండి ఉంటే నన్ను అర్థం చేసుకునేది అని అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇదంతా విన్న పురుషోత్తం నేను నా కొడుక్కి కూతురికి తండ్రి తల్లి నేనే అయ్యి పెంచాను, కానీ నా కూతురికి అమ్మలేని లోటుని నేను తీర్చలేకపోయాను అని చాలా బాధపడి వెంటనే
తన కూతురు జైతిని చూసి, ఇప్పటి నుంచి పెళ్లి కోసం నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు అని చెప్తాడు. ఒకరోజు ఒక అమ్మాయి కాలేజీ బాత్రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వస్తుంది. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత హౌస్ కీపర్ బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న బాటిల్స్ వెనక ఉన్న మొబైల్ ని బయటికి తీస్తుంది. ఆ మొబైల్ లో వీడియో రికార్డింగ్ ఆన్ లో ఉంటుంది. ఆమె ఆ మొబైల్ ని డైరెక్ట్ గా లైబ్రరీన్ దగ్గరకు తీసుకుని వెళ్లి ఆ మొబైల్ ని లైబ్రరీన్ కి ఇచ్చేస్తుంది. వెంటనే ఆ లైబ్రరీన్ ని చూసి, ఇప్పటి నుంచి నేను ఈ పని చెయ్యలేను అని చెప్తుంది. ఆ తర్వాత ఆ లైబ్రేరియన్ వాణి అనే పేరు గల ఒక అమ్మాయిని పిలిచి తన వీడియోని తనకి చూపిస్తాడు. వాణి వీడియోని కూడా ఇదే విధంగా రికార్డ్ చేసి ఉంటాడు. అప్పుడు వాణి, ప్లీజ్ సార్ నా వీడియోని డిలీట్ చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అతను వాణిని చూసి, ఒకవేళ నువ్వు నా మాట వినకుంటే ఈ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను, అప్పుడు నీకు ఎంత పొరుగు నష్టం అవుతుందో చూసుకో అని బెదిరిస్తాడు. అదే టైంలో జైతి లైబ్రరీలోనే ఉంటుంది. ఇదంతా జైతి చూస్తూ ఉంటుంది. జైతి డైరెక్ట్ గా లైబ్రరీన్ అయినటువంటి మూర్తి మీద దాడి చేస్తుంది. ఆ తర్వాత మూర్తి మొహం మీద ఉమ్మేసి, నువ్వింత బ్యాడ్ పర్సన్ అని నాకు తెలియదు అని తిట్టి మూర్తిని బాగా కొట్టి జైతి వాణిని షేవ్ చేస్తుంది. అప్పుడు వాణి, ఈ పనిలో మూర్తితో పాటు చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మనం అంత పవర్ఫుల్ వ్యక్తుల్ని ఎలా ఎదుర్కోవాలి అని భయపడుతూ ఉంటుంది. అయితే జైతి మాత్రం వాణిని చూసి, నువ్వు బాధపడకు, మనం ఏదో ఒకటి చేద్దామని ధైర్యం చెప్తుంది. ఆ రోజు రాత్రే వాణి జైతికి, నువ్వు నాకు చేసింది నేను ఏ రోజు మర్చిపోను, థ్యాంక్స్ అని ఒక మెసేజ్ ని చేస్తుంది. జైతే మరియు వాణిల చాటింగ్ ని చూస్తే ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు జైతి మరియు వాణి ఇద్దరు కూడా లైబ్రరీలో కలుసుకుంటారు. అప్పుడు జైతి, నువ్వు చాట్ చేస్తున్నప్పుడే కిస్సింగ్ ఈమోజీ పంపిస్తావా అని అడుగుతుంది. దానికి వాణి, నీకు కావాలంటే డైరెక్ట్ గా కూడా ఇస్తాను అని చెప్పి జైతిని కిస్ చేయబోతూ ఉండగా మూర్తి అక్కడికి వచ్చి ఇద్దరిని ఆ సిచ్యువేషన్ లో చూసి, మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందా, నీకు అబ్బాయిలంటే ఇష్టం లేదా, అమ్మాయిలంటేనే ఇష్టమా అని చెప్పి వాణిని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధించి లాక్ చేస్తాడు. ఆ తర్వాత మూర్తి వెంటనే జైతి దగ్గరికి వచ్చి, అబ్బాయి డ్రెస్ వేసుకుంటే నువ్వు అబ్బాయి అయిపోతావా, నువ్వు నన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశావు, అసలైన మగాడు అంటే ఎలా ఉంటుందో నీకు నేను ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి జైతిని బాగా కొట్టి ఒక చోట మొబైల్ ని పెట్టి అందులో వీడియో రికార్డింగ్ ఆన్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే జైతితో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. అంతేకాదు మూర్తి ఆ వీడియోని తన ఫేస్ ని బ్లర్ చేసి ఆ వీడియోని ఇంటర్నెట్ లో కూడా అప్లోడ్ చేసేస్తాడు. దీనివల్ల జైతి మనసు విరిగిపోయి ఇంటికి వచ్చి తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. ఆ రోజు రాత్రి పురుషోత్తం జైతిని లేపగా, కొంచెం ఫీవర్ గా ఉంది నానా, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. పురుషోత్తం కూడా తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. అర్ధరాత్రి అశోక్ చాలా అప్సెట్ గా ఇంటికి వచ్చి ఇంటర్నెట్ లో మూర్తి అప్లోడ్ చేసిన ఆ వీడియోని తన తండ్రి పురుషోత్తం కు చూపిస్తాడు. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని పురుషోత్తం తట్టుకోలేక తన కొడుకుతో కలిసి చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత అశోక్ మరియు పురుషోత్తం జైతి రూమ్ లోకి వెళ్లి చూడగా అప్పటికే జైతి ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. అసలు ఏం జరిగిందో తండ్రి కొడుకులకి ఏమీ అర్థం కాదు. అప్పుడే వాణి, ఇదంతా మూర్తినే చేశాడు, కాలేజీలో ఉన్న చాలా మంది అమ్మాయిల వీడియోస్ ని తీసి వాళ్ళని ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడు, అందువల్లనే జైతి కూడా చనిపోయింది అని చెప్తుంది. ఆ తర్వాత పురుషోత్తం మరియు అశోక్ మూర్తిని చంపడానికి ప్లాన్ వేస్తారు. మూర్తికి నిజం తెలిసి ఎక్కడికో వెళ్లి దాక్కుంటాడు. పురుషోత్తం మరియు అశోక్ మూర్తిని చాలా చోట్ల వెతుకుతారు, కానీ మూర్తి ఎక్కడా కనిపించడు. అయితే మూర్తి అశోక్ ఫ్రెండ్ ఉంటున్న బిల్డింగ్ ఎదురుగానే మూర్తి ఉంటాడు. అప్పుడు అశోక్ అక్కడికి వెళ్లి మూర్తికి కాల్ చేసి, నేను వాణి బ్రదర్ ని, నేను మనీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, నా చెల్లి వీడియోస్ అన్నిటినీ కూడా మెమరీ కార్డ్ ని నాకు ఇవ్వు, నా చెల్లి పొరుగు పోకూడదు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి మూర్తి కూడా ఒప్పుకుంటాడు. అందువల్ల మూర్తి అశోక్ ని ఒక ప్లేస్ కి రమ్మని పిలుస్తాడు. అశోక్ కూడా ఆ ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు మూర్తి అశోక్ కి మెమరీ కార్డ్ ని ఇస్తాడు, కానీ అశోక్ మనీ ఇస్తానన్న సాకుతో చాక్ తీసి మూర్తిని కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాత మూర్తి అశోక్ నుంచి తప్పించుకుని పారిపోయి వస్తూ వస్తూ చిలియన్ కారు దగ్గరికి వచ్చి పడి చనిపోతాడు. కానీ దీని గురించి అశోక్ పురుషోత్తం కి అసలు ఏమీ చెప్పి ఉండడు. అందువల్ల పురుషోత్తం ఎలాగైనా సరే ఆ మూర్తిని వెతికి పట్టుకుని అతనికి బుద్ధి చెప్పాలి అనుకుని వెంటనే తను చిలియన్ డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అశోక్ మూర్తిని చంపాడు అనే విషయం పురుషోత్తంకి తెలియగానే తను మొదట్లో చాలా కంగారు పడిపోతాడు, కానీ అలాంటి వాడిని చంపడమే కరెక్ట్, లేకపోతే ఎంతమంది అమ్మాయిల జీవితాల్ని వాడు నాశనం చేసేవాడో అని పురుషోత్తం అశోక్ చేసింది కరెక్టే అని ఫీల్ అవుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పురుషోత్తం జరిగిందంతా కూడా చెలియన్ కి చెప్పి, నేను నా కొడుకుని కాపాడాలనుకుంటున్నాను, అందువల్లే నేను పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న చెలియన్, ఒకవేళ మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే నేను కారణం
లేకుండా ఇందులో ఇరుక్కుంటాను, ఎందుకంటే మూర్తి నా కారునే గుద్దుకుని పడిపోయాడు, పోలీసులు నన్ను కూడా వదిలిపెట్టరు, అందువల్ల మనం ఈ ఇష్యూని ఇక్కడే ఎండ్ చేద్దాం, అదే అందరికీ మంచిది. మూర్తి కనిపించడం లేదు అంటే అలానే ఉండనివ్వండి, దానివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ ప్రకాష్ దాక్కుని వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రకాష్ ఎదురుగా వచ్చి మీరందరూ అన్ని డిసైడ్ అయిపోతే పోలీసులు ఏం చెయ్యాలి, మీరందరూ శిక్షణ అనుభవించబోతున్నారు, చూస్తూ ఉండండి అని చెప్పి ప్రకాష్ అతి కష్టం మీద బైక్ తీసుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చెలియన్, అశోక్ మరియు పురుషోత్తం మన ముగ్గురం ఇప్పుడు ఇరుక్కున్నాము అని చాలా బాధపడుతూ ఉంటారు. కానీ అప్పుడే యాదృచ్ఛికంగా ప్రకాష్ ఎదురుగా వస్తున్న టాక్సీ వల్ల తను కింద పడి స్పృహ కోల్పోతాడు. దాంతో ఆ టాక్సీ డ్రైవర్ భయపడిపోయి ప్రకాష్ ని ఎత్తుకుని డిక్కీలో వేసుకుని వెళ్లిపోతాడు. అప్పుడే చెలియన్ యాక్సిడెంట్ స్పాట్ కి రాగానే ప్రకాష్ బైక్ దగ్గరే మొబైల్ కూడా పడి ఉంటుంది. చెలియన్ ఆ ఫోన్ ని తీసుకుని ప్రకాష్ ఇంతకు ముందు రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేస్తాడు. దాంతో చెలియన్, అశోక్, పురుషోత్తం ముగ్గురు కూడా ప్రశాంతంగా ఉంటారు. మరోపక్క టాక్సీ డ్రైవర్ కి డిక్కీలో నుంచి శబ్దం బయటికి వస్తుంది. దాంతో టాక్సీ డ్రైవర్ డిక్కీ ఓపెన్ చేసి చూడగా ప్రకాష్ ఆల్రెడీ స్పృహలోకి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ప్రకాష్ డిక్కీలో నుంచి దిగి ఆ టాక్సీ డ్రైవర్ చెంప మీద కొడతాడు. వెంటనే ఆ టాక్సీ డ్రైవర్ ని చూసి నీ వల్ల అంతా నాశనం అయిపోయింది అని అంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు డిటెక్టివ్ మూవీ లవర్స్ అయితే గనక కింద డిస్క్రిప్షన్ లో ఎనోలా హోమ్స్ మూవీ లింక్ ఉంది, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.